సొంతింటి నివాసానికి సర్వహక్కులు ఉండి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉన్న నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు 22A నిబంధనలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోను చుట్టుపక్కల సరిహద్దు జిల్లాల్లోనూ అకస్మాత్తుగా వేలాది నివాసాలు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు, పట్టా భూములపై 22A నిషేధిత ఆస్తులు అనే ముద్ర పడడం పెద్ద కలకాన్ని రేపుతుంది. పిల్లల చదువులు, విదేశీ ప్రయాణాలు, వైద్య ఖర్చులు లేదా కూతురి పెళ్లిళ్ల కోసం సొంత ఇల్లు లేదా స్థలాన్ని అమ్మాలని భావిస్తున్న యజమానులకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఊహించని షాక్ తగులుతుంది. రిజిస్ట్రేషన్ ఆమోదం పొందకపోగా ఆస్తి 22A జాబితాలో ఉందనే సమాధానం వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. అసలు ఏమిటి ఈ సెక్షన్ 22A? రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A అనేది ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్, సీలింగ్ భూముల అన్యక్రాంతం కాకుండా అడ్డుకోవడానికి తీసుకువచ్చిన నిబంధన 22A(1)(a) అండ్ B. అసలు ఇప్పుడు 22A అంశం ఎందుకు తెర మీదకు తెచ్చారు అనేది $1,000,000 ప్రశ్నగా మారింది. రియల్ ఎస్టేట్ లాబీలతో పాటు భారీగా ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు రావటంతో 22A అంశం తెర మీదకు తెచ్చారని అంటున్నారు విశ్లేషకులు. హైదరాబాద్ శివార్లలో వేల కోట్ల రూపాయల విలువైన భూములు నిషేధిత జాబితాలో ఉండటం, వాటిని డీనోటిఫై అంటే జాబితా నుంచి తొలగించడం చేసే ప్రక్రియలో రాజకీయ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు తమ అనుకూల వ్యాపారులకు లేదా రియల్ ఎస్టేట్ లాబీకి మేలు చేయడానికి సెక్షన్ 22Aను వాడుకుంటున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, తాము కేవలం చట్టబద్ధమైన చర్యలే తీసుకుంటున్నామని అధికార పక్షం సమర్థించుకుంటుంది. దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిమితులను నిర్ణయించడంలో రాజకీయ ఓటు బ్యాంకు రాజకీయాలు ముడిపడి ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ఇల్లు కట్టుకుని ఉంటున్న నిరుపేదలకు హక్కులు కల్పించడంలో ధార్మిక సంస్థల భూముల లీగల్ చిక్కులు అడ్డంకిగా మారగా, దీనిని ప్రధాన రాజకీయ పక్షాలు తమ ఓటు బ్యాంకుకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ధరణి పోర్టల్ తో మొదలైన చిక్కులు కొన్ని రికార్డుల రద్దు చేశారనే ఆరోపణలు రాజకీయ దుమారం లేపుతున్నాయి. గతంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా 22A జాబితాను ఏకపక్షంగా లాక్ చేశారని, దీనివల్ల రెవెన్యూ అధికారుల చేతిలో బాధితులు మోసపోయారని ప్రస్తుత అధికార పక్షం గతంలో ఆరోపించింది. అయితే పోర్టల్ను ఆధునీకరించిన లేదా కొత్త రెవెన్యూ చట్టాలు తెచ్చిన నిషేధిత జాబితాను సమీక్షించే క్రమంలో రాజకీయ పక్షపాతం జరుగుతోందని ప్రతిపక్షాలు కౌంటర్ దాడికి దిగుతున్నాయి. భూసేకరణ పరిధిలోని స్థలాలు, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా అటాచ్ అయిన ఆస్తులు, అక్రమంగా ప్రభుత్వ భూముల విక్రయాలు జరగకుండా నియంత్రించడం కోసం చట్టపరంగా ఈ సెక్షన్ ని ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని లోపాల వల్ల ఇది సాధారణ ప్రజలకు పెద్ద చిక్కుగా మారింది. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, కొత్త జాబితాల రూపకల్పన ప్రక్రియలో మెయిన్ సర్వే నెంబర్ను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల సమస్య జటిలమైంది. ఆ సర్వే నెంబర్లో దశాబ్దాల క్రితమే లేఅవుట్లుగా మారి జీవోల ద్వారా క్రమబద్ధీకరించబడిన ఫ్లాట్లు, పక్కా అనుమతులతో నిర్మించిన అపార్ట్మెంట్లు కూడా ఆటోమేటిక్ గా 22A కింద లాక్ అయిపోతున్నాయి. భూమి రికార్డుల్లో సవరణలు జరగకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఉప్పల్, సరూర్ నగర్, నారపల్లి, మేడ్చల్, శంషాబాద్, బహదూర్పల్లి, షేర్లింగంపల్లి వంటి ప్రాంతాల్లో కోర్టు ఉత్తర్వులు ఉన్నా, ప్రభుత్వ బీఆర్ఎస్ క్రమబద్ధీకరణ పత్రాలు ఉన్నప్పటికీ రెవెన్యూ రికార్డులను సబ్ రిజిస్ట్రార్ పోర్టల్ తో సరిగ్గా అనుసంధానించకపోవడం వివాదాలు ఏర్పడుతున్నాయి. లక్షలాది రూపాయల హోమ్ లోన్స్ ఇచ్చి నిర్మించిన భవనాలకు రిజిస్ట్రేషన్లు ఆగిపోవటంతో బ్యాంకింగ్ వర్గాలు సైతం ఆందోళన చెందుతున్నాయి. మా సొంత డబ్బులతో ప్రభుత్వం నిర్ణయించిన అన్ని అనుమతులు పొంది ఇల్లు కట్టుకున్నాం. ఏళ్ల తరబడి పన్నులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు బ్యాంకులో మార్ట్గేజ్ పెడదామంటే 22Aలో ఉందంటున్నారు. సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల కూకట్పల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, పట్టాదారు భూములతో పాటు అన్ని సవ్యంగా ఉన్న భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. తప్పు జరిగినట్లు పరోక్షంగా అంగీకరించారు. 22A విషయంలో సామాన్య ప్రజానికం సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఎవరైనా కొనుగోలు చేసిన భూమి ఏదైనా కారణం చేత 22Aలో పడితే ఆ భూమి ఎక్కడికి పోదని తెలిపారు. అధికారులతో మాట్లాడి ఆ భూమి రిజిస్ట్రేషన్లు అయ్యేలా ఆదేశాలిస్తానని చెప్పారు. ఒక సర్వే నెంబర్లో 500 ఎకరాలు ఉన్న వాటిలో
2-3 ఎకరాల పైనే కేసులుంటే కోర్టు ఆదేశాలతో 22A పెడుతున్నారని వెల్లడించారు. అలాంటి భూములకు బై నంబర్లు ఇచ్చి ప్రభుత్వ భూమిని తీసేసి కొనుగోలు చేసుకున్న వారి భూములు రిజిస్ట్రేషన్ అయ్యేలా చూసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. కొనుక్కున్న భూమి, కట్టుకున్న ఇల్లు మళ్లీ రిజిస్ట్రేషన్ అయ్యేలా చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి ప్రకటించినా భూమి కలిగి ఉన్న సామాన్య ప్రజానికం ఆందోళన తగ్గే విధంగా కనపడ్డం లేదు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన భూ అక్రమాలను సరిదిద్దేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. దేవాదాయ, వక్ఫ్ ఇతర ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూనే అర్హులైన నిరుపేద ఆస్తులను 22A నుంచి మినహాయించేందుకు శాశ్వత కమిటీలను వేసినట్లు అధికారులు వివరణ ఇస్తున్నారు. 22A అనేది ఒకవైపు చట్టపరమైన సమస్య అయితే మరొక వైపు అది తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన అంశంగా మారింది. ప్రభుత్వ ఆస్తులను రక్షించడం ఎంత ముఖ్యమో దశాబ్దాలుగా నివసిస్తున్న సామాన్య పౌరుల నివాసాలకు విముక్తి కల్పించడం కూడా అంతే ముఖ్యం. రాజకీయ ప్రయోజనాలు, పరస్పర ఆరోపణలు పక్కనబెట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది.